నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏమిట్రా, ఈ ఊరికి పెద్దలరా మేము, అసలు అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో ఇదే సమాచారం చెప్పారు, మీరు చేస్తే సరి, లేకపోతే మేము చనిపోతామని. ఆ రోజుల్లో పత్రికలు వీటి విషయమై బాగా హల్చల్ అయ్యాయి. చాలామంది తల్లిదండ్రులు అని అనుకున్నారు. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. ఎందుకు ఈ పనికిరాని మాటలు నేను చెప్తున్నానో తెలుసా? ఆ దినమున కూడా సొదొమ గొమొర్రా పట్టణాలలో అదే వాతావరణం ఉండేది. యేసు ప్రభుల వారు చెప్పారు, నా రాకడ దినములలో లోతు దినాల వలె ఉంటాయి. అన్న చెల్లి, అక్క తమ్ముడు, అమ్మ కొడుకు, కొడుకు తండ్రి, ఏ వాయి వరసలు లేవు. లైంగికమైన చింతనల మీద కలిగి కోరికలు తీర్చుకోవడం తప్ప ఏ విధమైనటువంటి హద్దు ఆచారాలు లేకుండా జీవిస్తున్న రోజుల్లో మనం ఉంటున్నాం. దైవ జనాంగమా, నేను ధైర్యంగా చెప్పగలను, ఈ స్థలంలో కూడా అలాంటి వారు లేకపోలేదు. దయచేసి గమనించండి. ఈ మాటలు మిమ్మల్ని బట్టి మీ కుటుంబంలో తల్లిదండ్రులకు సంతోషం లేదు. బంధువుల మధ్యన వారు తలదించుకోవలసి వచ్చా. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతోమంది మిమ్మల్ని ఛేదరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. దాన్ని మీరు ఎంతో ప్రియముగా ఎంచుకుంటున్నారు. దయచేసి గమనించవలసిన విషయం, లోతు దినాల వంటివి ఈ రోజులు. లోతు దినాల వంటివి. దేవుడు చూశాడు. ఆ పట్టణాలలో జరుగుతున్న పాపం సర్వోన్నతుడైన దేవుని దృష్టికి వెళ్ళా. దేవుడు ఆ పట్టణంలో ఉన్న ప్రజల్ని సహించలేక ఆయన అంటున్నాడు, ఈ పట్టణాల మీద అగ్ని గంధకాలు కురిపించి వాటిని నాశనం చేస్తానని తీర్మానం చేసేసుకున్నాడు. దైవ జనాంగమా, రాబోయే రోజుల్లో ఇటువంటి లైంగికమైన చింతనలు కలిగి జీవిస్తున్న ప్రతి వారి మీదకి దేవుని వద్ద నుండి దయ కాదు, దేవుని వద్ద నుండి కనికరం కాదు, దేవుని వద్ద నుండి జాలి కాదు, అగ్ని రాబోతూ ఉంది. ఆ భయంకరమైన అగ్నిలో కాల్చబడి నాశనం అయిపోకుండా ఈ రాత్రి సమయమందు ఒకవేళ అటువంటి వాతావరణంలో జీవిస్తున్న వ్యక్తులుగా ఉంటే ఆయన ఎదుట పశ్చాత్తాపపడి ప్రార్థన చేయి. సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ప్రేమించి, ఆ కృపగల దేవుడు నిన్ను కనికరించి నీ పాపాన్ని క్షమిస్తాడేమో.